భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చాలా ఉన్నాయండి. గాంధేవిలో ఆయన మీద మాలదాని మీద పెట్టింది, మళ్ళీ సచిన్ జిందాల్ గారి మీద బీకేసీలో పెట్టింది. ఇంకా అట్లాగే ఈ మధ్య కాలంలో నోయిడాలో 121 అనే నంబర్ కి, అది మన ఎమర్జెన్సీ నంబర్లు ఉంటాయి కదా, ఎమర్జెన్సీ నంబర్లు ఉంటాయి 112. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్. 112 అనేది 112. This is in Noida. Okay, this incident has happened sometime in 19th of January 2023 at midnight, at night 22 hours, that is at 10 o'clock. Okay, the caller's name is Kadambari Jetwani from Surya Palace, Noida, Gautam Budh Nagar. Okay, the data is, please she has called stating that somebody is trying to rape me and somebody is giving me threats stating that they will kill my family. అంటే నన్ను రేప్ చేయడానికి, అంటే నా దగ్గర ఉన్నది ఈవిడ ఆ రోజున రాత్రి 10:30కి ఈవిడ్ని ఎవరో రేప్ చేయబోతున్నారని చెప్పి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని మర్డర్ చేస్తారని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఈవిడ 112 అనే నంబర్ లో. అక్కడికి వచ్చేటప్పటికి పోలీసులు చేరారండి. పోలీసులు చేరిన తర్వాత పోలీసులు 11 గంటలకు అక్కడికి చేరారు. చేరిన తర్వాత మళ్ళీ పోలీసులు అదే కాలర్ కి ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఎత్తలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ పోలీసులు ఏంటంటే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కదా, 112 కాల్ వచ్చినప్పుడు. ఫోన్ వచ్చింది, మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కాలర్ ఫోన్ ఎత్తలేదు. సో మేము అనుకునేది ఏంటంటే కాలర్ సేఫ్ గానే ఉంది అని చెప్పేసి మేము వదిలేసి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రాసుకున్న రిపోర్ట్ కూడా ఉంది. కావాలంటే ఈ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో బేసిక్లీ అక్కడ జరిగింది ఏంటంటే, జరిగి ఉండొచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు కూడా దేర్ మస్ట్ బి వన్ మోర్ విక్టిమ్. ఎవడో విక్టిమ్ అయి ఉంటాడు ఆ రోజు కూడా. సో ఇట్లాంటివి మీరు డేటా కనుక రీసెర్చ్ చేసి తీస్తే చాలా ఉన్నాయి. ఈ ఎక్స్టార్షనిస్టులు వీళ్లతోటి చాలా, షీ హ్యాస్ అ హై నెట్వర్క్. All the data has been given. I request the government, I request the media channels, I request all authorities possible to do a research first on whom you are trying to support. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే, మగాడు అనేవాడు ఎవడో కూడా, వాడికి బాధ కలిగినా, వాడికి మోసం కలిగినా, ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలా భయపడతారు. అబ్సల్యూట్లీ సార్. కొంతమందికి బై మిస్టేక్ ఎప్పుడైనా ఒక తప్పు చేస్తారు, రెండోసారి ఇంకోసారి చేస్తారు అనుకోండి, పోన్లే పాపం అనుకుంటారు. తరచుగా చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్, అలవాటు అంటారు. అది ఈవిడ వృత్తి, అది బేసికలీ టు బ్లాక్ మెయిల్ వాళ్ళ మదర్. ఇట్ ఈస్ అ బిగ్ టీమ్. ఓమేందర్ శ్రీవాస్తవ్ ఢిల్లీలో, ఈజ్ అ బిగ్ పింప్. ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. హీ ఈజ్ ద పింప్ ఫర్ హర్. దీపక్ ప్రజాపతి, ఈవిడ డ్రైవర్, దట్ గై ఇస్ ఆల్సో అనదర్ బిగ్ పింప్. వీళ్ళందరినీ పట్టుకొచ్చి మీరు కూర్చోబెడితే ఈ నిజాలన్నీ మీకు తెలుస్తాయి. జేఆర్డి ప్రైడ్ అనే హోటల్లో, అక్కడ ఈవిడ ఏం చేస్తూ ఉంటుందో ఒకసారి కనుక్కోండి. ఢిల్లీలో ఈ ఓమేందర్ శ్రీవాస్తవ్ కి ఈవిడికి ఒక సంవత్సరంలో 1000 కాల్స్ వెళ్తూ ఉంటాయి. దట్ గై హస్ బీన్ అరెస్టెడ్ ఇన్ మెనీ కేసెస్. 1000 calls, 1000 calls. The data has been given to the police. I think the police needs to act on those things, not portraying her as a goddess. నాకు ఆ విషయం తెలియదు కానీ సార్, I think about 5 to 7 phones, and I think everything has been given to FSL. పోనీ ఓకే, ఫోన్స్ కొద్దాం. పోనీ గవర్నమెంట్ వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇప్పటికొచ్చి మేబీ దే మస్ట్ హ్యావ్ ఆస్క్డ్ హర్ 101 times ఫర్ ద పాస్వర్డ్స్. ఆ ఫోన్స్ యొక్క పాస్వర్డ్స్ ఎందుకు ఇవ్వటం లేదు? వాట్ ఈస్ బిహైండ్ ఇట్? What is the data inside those phone calls, inside those instruments? అంత నిజంగా అంత పతివ్రత శిరోమణి అయితే ఆవిడ మొత్తం ఆ పాస్వర్డ్స్ ఇచ్చి ఇప్పించమని చెప్పండి.